హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు మీకు వంటకంతో వచ్చానండి. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక కర్రీ చేయబోతున్నాను. అది మీ అందరికీ ఇష్టమైన కర్రీ, వంకాయ బంగాళదుంప రెసిపీ అండి. ఇది అందరికీ ఇష్టమైన కర్రీ. ఇది రైస్లో అయినా తినచ్చు, చపాతీలో అయినా తినచ్చు అండి. చూడండి, ఫస్ట్గా వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వాటర్లో ఉప్పేసి మంచిగా కట్ చేసుకొని దానిలో వేసి ఉంచానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కట్ చేసి తాలింపు వేసి అవి కూడా వేగనిచ్చాము. ఆ తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అన్నీ దగ్గర పెట్టుకున్నానండి. ఇందాకే తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయించేసాం కదా, ఇప్పుడు ముక్కలు వంకాయ బంగాళదుంప ముక్కలు వేసేసాము. వేసి పసుపు ఉప్పు వేసేస్తున్నానండి. ఫస్ట్ అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అవి వేసుకుందాము. ఇవన్నీ వేసి బాగా తిప్పేసి మూత పెట్టేశానండి. చూడండి, నేను క్యాస్ట్ ఐరన్ కడాయిలో కుక్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ బాగా వాడమని చెప్తున్నారు కదా డాక్టర్స్ కానీ ఎవరైనా. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా వాడాలని చెప్తున్నారు. నేను కూడా ఇది తీసుకున్నాను అండి, క్యాస్ట్ ఐరన్ కడాయి. దీనిలో వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. దీనిలో చాలా తొందరగా మగ్గిపోతుంది అనిపిస్తుందండి. బాగా హీట్ వచ్చి తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది. కారం వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసేసాను. వేసి కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇలా కలిపి మగ్గ పెడుతున్నాను. ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసానండి. వాటర్లో కర్రీ ఉడుకుతుంది. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిని ఫస్ట్ తీసుకున్న తర్వాత సీజనింగ్ చేసుకోవాలండి కంపల్సరీగా. సీజనింగ్ చేయడం అంటే ఫస్ట్ సోప్తో క్లీన్ చేసేసి దానికి బాగా ఆయిల్ పట్టించాలండి. కడాయికి మొత్తం ఆయిల్ పట్టించిన తర్వాత ఉల్లిపాయతో రుద్దాలి. ఉల్లిపాయతో రుద్ది ఉల్లిపాయ ముక్కల్ని బాగా మాడిపోయేంత వరకు వేగనివ్వాలండి. ఆ మాడిపోయిన ఉల్లిపాయ ముక్కల్ని తీసేసి టిష్యూతో ఒకసారి తెచ్చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం కర్రీస్కి ఇంకా వంటలకి వాడుకోవాలండి. ఇలా సీజనింగ్ చేసిన తర్వాత వాడుకోవాలి, ఐరన్ది కాబట్టి. చూడండి, దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ. అందుకే నేను 2 స్పూన్స్ మసాలా పౌడర్ వేసాను. వేసి మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టాను ఫ్రెండ్స్. నా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.